వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటును ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార వేదిక నుంచే వైఎస్ జగన్ ప్రకటించిన విషయాన్ని గుర్తుంచుకుంటే దాని పరమార్థం ఏమిటో అర్థమవుతుంది. 50 ఏళ్లకు ఒక వాలంటీర్ను నియమిస్తామని అదే వేదిక నుంచి ఆయన చెప్పిన మాటను బట్టి దానికి ముందు ఎంత కసరత్తు జరిగింది మనం ఊహించుకోవచ్చు. తాను అధికారంలోకి వస్తే ఎలా పాలించాలన్నది ఏ నాయకుడికైనా ఒక ఆలోచన ఉంటుంది. జగన్ కూడా ముందే ఆలోచించి పెట్టుకున్నారు. అయితే అది ఎలా పాలించాలన్నది కాదు, అధికారంలో కొనసాగడం లక్ష్యంగా ఏమి చేయాలన్నది. అందులో మొదటి భాగం ప్రజలకు ఉచితాలు పంపిణీ చేయటం, రెండవ భాగం ఆ ప్రజల గుట్టుమట్టు తెలుసుకొని వారు వైసీపీని బలపరచక తప్పని పరిస్థితి కల్పించడం, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకునేందుకు వీలుగా ధనరాశులు పోగు చేయడం అనే మూడవ భాగం కూడా ఉందనుకోండి. కానీ అది ఇక్కడ చర్చనీయాంశం కాదు. మొత్తం మీద మొదటి రోజు నుంచి కూడా చేసే ప్రతి పని వెనుక ఆలోచన మళ్ళీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవటమే. అధికారంలోకి రాకముందే జగన్కు ఈ ప్రాధాన్యాలపై స్పష్టమైన అవగాహన ఉంది. ఆ అవగాహన ఫలితమే నవరత్నాలు, వాలంటీర్ల వ్యవస్థ. జగన్ ప్రభుత్వంలో ప్రజాపాలనకు దొరుకుతున్న ప్రాధాన్యత ఏమిటో చూస్తూనే ఉన్నాం. ఒక పక్కన టీడీపీ మేనిఫెస్టోను విమర్శిస్తూ మా ఒక పేజీ మేనిఫెస్టోనే మాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ అంటూ వైసీపీ నేతలు వల్లించే మాటే వారి ఆలోచనలకు అద్దం పడుతుంది. లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేసి అందుకు వారు ప్రాథమికంగా తనకు, ఆ తర్వాత తన నాయకత్వంలోని పార్టీకి రుణపడి ఉన్నారన్న భావనను బలంగా నాటడం అనే ఇరుసు చుట్టూ జగన్ పాలన పరిభ్రమిస్తుంది. అందులో వాలంటీర్లు కీలకమైన పాత్ర పోషిస్తారు. వాలంటీర్ల వ్యవస్థతో ఏం పని చేయించాలి, ఎలా పని చేయించాలి అన్న బ్లూ ప్రింట్ను జగన్ క్యాంప్ ముందే తయారు చేసి పెట్టుకున్నదని మనం నిరాక్షేపంగా అనుకోవచ్చు. సూక్ష్మంగా ఒక మాటలో చెప్పుకోవాలంటే జనంపై జగన్ సర్కారు వదిలిన వేగు వాలంటీర్. తనకు కేటాయించిన 50 ఏళ్ల జనంపై ఎల్లప్పుడూ ఒక కన్ను వేసి ఉండే వేగు. తమ అధికారానికి ఎదురు లేకుండా చేసుకునేందుకు వేసిన ప్లాన్లో భాగంగా రాష్ట్రం అంతటా చిక్కగా అల్లిన గూఢచార వ్యవస్థే వాలంటీర్లు. పైకి చెప్పేది మాత్రం వారు ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటికి చేరుస్తారు అని. పశ్చిమ బెంగాల్లో 1977 మొదలుకొని సిపిఎం నేతృత్వంలోని వామపక్ష సంఘటన 7 సార్లు వరుసగా అధికారంలోకి వచ్చింది. మొదటిసారి అధికారం చేపట్టిన తర్వాత ఆ రాష్ట్రంలో సిపిఎం కార్యకర్తలను స్థానికంగా ఎక్కడికక్కడ ప్రభుత్వ యంత్రాంగంలో భాగంగా మార్చారు. ప్రజల జీవితాలను వారు శాసించారు. లెఫ్ట్ ప్రింట్ అంత దీర్ఘకాలం పాటు ఆ రాష్ట్రంలో అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండటానికి ఆ కార్యకర్తల యంత్రాంగం కూడా ఒక కారణం. వారిని గద్దె దింపి అధికారం చేపట్టిన తృణమూల్ కాంగ్రెస్ కూడా కొద్ది తేడాలతో అలాంటి వ్యవస్థని నడుపుతున్నది. స్థానికంగా ఎక్కడికక్కడ పెట్టిన యూత్ క్లబ్బుల ద్వారా తృణమూల్ కార్యకర్తలు ప్రజలపై పెత్తనం చేస్తారు. వైసీపీ నాయకత్వం ఆలోచన చేసిన వాలంటీర్ వ్యవస్థకు బహుశా బెంగాల్లో సిపిఎం నడిపిన వ్యవస్థ స్ఫూర్తి కావచ్చు. వాలంటీర్ల వ్యవస్థ గుట్టును వైసీపీ నేతలు ఎప్పటికప్పుడు విప్పుతూ వచ్చారు. 90% వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలేనని విజయసాయిరెడ్డి ఆదిలోనే చెప్పారు. వైసీపీ స్థానిక నేతలు చెప్పిన వారినే వాలంటీర్లుగా పెట్టాం, వారు వైసీపీ కార్యకర్తల వంటి వారు, పార్టీ విషయాలను తన పరిధిలోని 50 ఏళ్లకు చేరవేసే సైనికులు వారు అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వాలంటీర్ పోస్టులు ఇచ్చిందే వైసీపీ కుటుంబాల వారికి కదా అన్నారు మరో మంత్రి తానేటి వనిత. ఏ రాజకీయ పార్టీకి ఓటు చేయాలో ప్రజలకు వాలంటీర్లు చెప్పకూడదని ఎవడన్నాడని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. చంద్రబాబు వస్తే మొదటి ఫైరింగ్ వాలంటీర్లపైనేనంటూ బదులుగా ముందు మనమే ఫైర్ చేద్దామని ఆయన శ్రీకాకుళం జిల్లాలో ఒకచోట వాలంటీర్లకు ఉద్బోధించారు. పార్టీ ఓడిపోతే మీ ఉద్యోగాలు ఉండవు, పార్టీ విజయానికి కృషి చేయండి అని మంత్రి పినిపే విశ్వరూపు ఓ సందర్భంలో వాలంటీర్లకు పిలుపునిచ్చారు. అందరు మంత్రులు ఏదో సందర్భంలో ఇలా మాట్లాడిన వారే. మంత్రుల మాటలు ఇలా ఉంటే అసలు అధినాయకుడు ఏమంటున్నారో చూడండి. 2023 మే నెల 19వ తేదీన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు, వాలంటీర్ల సైన్యం వీటినే తాను నమ్ముకున్నానని చెప్పారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాను ఇంటింటికి తిరిగి వివరించండి, మీకు ఏ అవరోధాలు ఉండవు, నేను మిమ్మల్నే నమ్ముకున్నాను అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వాలంటీర్లను నాయకులను చేస్తానని, వారి రాజకీయ హక్కులకు అవరోధాలు ఉండవని ఆయన అన్నారు. ఖజానా నుంచి చెల్లించే డబ్బు వేతనంగా పొందే వాలంటీర్లు తన పార్టీ కోసం పనిచేయాలని నేరుగా ముఖ్యమంత్రి బహిరంగంగా చెప్తున్నప్పుడు ఇంకా వాలంటీర్ల వ్యవస్థ లక్ష్యంపై చర్చ అవసరమా? మరో మాట కూడా చెప్పుకోవాలి ఇక్కడ. లక్షల సంఖ్యలో ఉన్న వాలంటీర్లలో చాలామందికి తాము చేస్తున్న పని ఇష్టం లేకపోవచ్చు. కానీ ఇవాళ రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితికి వారు అధికార పక్షానికి ఎదురు వెళ్లే సాహసం చేయగలరా? ప్రతి 50 ఏళ్లకు ఒకరు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.66 లక్షల మంది వాలంటీర్లు నియమించారు. అంటే 2,60,000 మంది వాలంటీర్లు.
వారికి 5,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం నిర్ణయించారు. ఈ వేతనం ఏడాదికి 1,566 కోట్లు. నెలకు 100 రూపాయల చొప్పున వారికి చెల్లించే మొబైల్ ఛార్జీలు ఏడాదికి 31.32 కోట్లు. దినపత్రిక అలవెన్స్ మంజూరు చేసి వారితో సాక్ష్యపత్రిక కొనిపిస్తున్నారు. అది ఏడాదికి 62.64 కోట్లు. ఇవన్నీ కాక ప్రతి ఏడు వాలంటీర్లకు వందనం అంటూ చాలామంది వాలంటీర్లకు నగదు పురస్కారాలు అందిస్తున్నారు. ఆ అవార్డుల సొమ్ము సుమారుగా 250 కోట్ల రూపాయలు. అంటే ఏడాదికి మొత్తం 1,800 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వినియోగిస్తూ వాలంటీర్ల సైన్యంతో వైసీపీకి సేవ చేయించుకుంటున్నారు. జగన్ బటన్ నొక్కి అమలు చేసే పంపకాల కార్యక్రమాలకు వీరు ప్రచార సారథులు. డబ్బులు ఇస్తున్నది జగన్ అని, ఆయన మళ్ళీ గెలిస్తే పందేరా లాక్కుండా కొనసాగుతాయని జనం చెవిలో ఇల్లు కట్టుకుని చెప్పడం వారి పని. ముఖ్యమంత్రి సభలకు జనాన్ని సమీకరించేది వీరే. సభలకు వెళ్ళి లబ్ధిదారులను, వెళ్ళని లబ్ధిదారులను గుర్తించడం వీరి పని. గ్రామాల్లో ఎవరైనా అధికార పక్షానికి వ్యతిరేకంగా నోరు తెరిస్తే వెంటనే వాలంటీర్లు వారిని మార్క్ చేస్తారు. ఒకసారి వాలంటీర్ల ద్వారా ఎంప్లాయ్మెంట్ సర్వే చేయించారు. అందులో కుటుంబ సభ్యుల వివరాలు సేకరించడంతో పాటు ఏ రాజకీయ పార్టీ అంటే అభిమానం కూడా అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు వాలంటీర్లతో ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేసి నియోజకవర్గం పరిధిలో ఎవరేమిటన్న వివరాలతో జనం చిట్టాలు తయారు చేస్తున్నారు. ఆ మధ్య సిటిజన్ అవుట్ రీచ్ సర్వే పేరుతో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల పాన్ కార్డుల వివరాలు కూడా సేకరించారు. 50 ఏళ్లకు ఒక వాలంటీర్ ఉన్నప్పుడు ఆ 50 కుటుంబాల మంచి చెడ్డల జాతకం మొత్తాన్ని చేతిలో పెట్టుకోవడం ఏమంత పెద్ద పని? క్షేత్రస్థాయిలో వైసీపీ వ్యూహానికి ఇది ప్రాతిపదిక అన్నమాట.